A tire has 3 punctures. The first puncture alone would have made the tire flat in 9 minutes. The second alone would have done it in 18 minutes. The third alone would have done it in 6 minutes. In the air leak out at a constant rate, then how long does it take for all the punctures together to make it? అంటే ఇక్కడ ఏం లేదండి, ఒక టైర్కు 3 పంక్చర్స్ అయినాయి, డిఫరెంట్ టైంలో. అది ఒకటేసారి అయినప్పుడు ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది అన్నాడు. ఇది కూడా టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమే. ఫస్ట్ పంక్చర్ ఏమైంది? ఫస్ట్ పంక్చర్ అనేది 9 minutes, సెకండ్ పంక్చర్ అనేది 18 minutes, థర్డ్ పంక్చర్ అనేది 6 minutes. ఇవన్నీ మినిట్స్. అప్పుడు ఈ 3 కలిపి ఒకటేసారి అయినప్పుడు ఎంత టైంలో ఆ టైర్ అనేది ఫ్లాట్ అవుతుందని అడిగాడు. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 9, 18, 16 యొక్క ఎల్సిఎం విల్ బి ద 18. ఎఫిషియన్సీ ఆఫ్ ఫస్ట్ వన్ ఏమవుతుంది? 18/9 అంటే 2 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ సెకండ్ పంక్చర్ ఏమవుతుంది? 18/18 అంటే 1. అండ్ థర్డ్ పంక్చర్ యొక్క ఎఫిషియన్సీ కావాలి అంటే 18/6 అంటే 3. టోటల్ ఎఫిషియన్సీ ఆఫ్ 3 పంక్చర్స్ విల్ బి ద 2 + 1 3, 3 + 3 6. మనకు టోటల్ వర్క్ 18 ఉంది. అప్పుడు టైం ఎంత పడుతుంది? టోటల్ వర్క్ 18/ఎఫిషియన్సీ 6, 6 1 6 3 అంటే 3 minutesలో ఆ టైర్ అనేది ఫ్లాట్ అయిపోతుంది.